ఇన్ని రకాల బ్యాటరీస్ ఉంటాయి. దీని పర్పస్ ఏంటి? మనకి తెలిసినవి లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ ఒకటి, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఒకటి. లిథియం అయాన్కి వచ్చేసరికి 2 కెమిస్ట్రీస్ బాగా పాపులర్. ఒకటేమో ఎన్ఎంసి అంటారు, సెకండ్ ఏమో ఎల్ఎఫ్పి అంటారు. థర్డ్ది తెలియని కెమిస్ట్రీ చాలామందికి ఎల్టీఓ అని ఒకటి ఉండేది, లిథియం టైటనేట్ అనే. సో ఎన్ఎంసి బ్యాటరీలో జనరల్గా ఫైర్ ప్రోన్ ఉంటుంది, కాకపోతే ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఎల్ఎఫ్పి బ్యాటరీలో ఏమో కన్సిడరబుల్లీ సేఫర్ దాన్ ఎన్ఎంసి, బట్ స్పేస్ ఎక్కువ తీసుకునేది. సో ఆటోమోటివ్ అప్లికేషన్స్కి చాలామంది ఎన్ఎంసి వాడదామని చూస్తారు, స్టోరేజ్ అప్లికేషన్స్కి ఏమో ఎల్ఎఫ్పి వాడతారు. థర్డ్ ఏమో ఎల్టీఓ అని ఉండేది, అది పవర్ డెన్సిటీ అంటారు. పవర్ డెన్సిటీ అంటే మీకు యాక్సెలరేషన్ చేసినప్పుడు పవర్ వచ్చేది కదా, జపాన్లో బుల్లెట్ ట్రైన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి అప్లికేషన్స్కి ఏంటంటే ఎల్టీఓ బ్యాటరీస్ వాడతారు. పైనుంచి వచ్చే పవర్ బ్రేక్ కొట్టినప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది. ఆటోమోటివ్లో కూడా రీజనరేటివ్ బ్రేకింగ్ అంటారు, కానీ దట్స్ బెయిర్లీ 5% ఎంత ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ బుల్లెట్ ట్రైన్స్లో ఏంటంటే మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ నుంచి ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకోగలిగితే ఎల్టీఓ బ్యాటరీస్ రిలీజ్ అయిన అబ్జార్ప్షన్ అయినా ఎక్కువ. సో ఆ బ్రేకింగ్ యాక్సెలరేషన్ ఉన్న చోట్ల ఎల్టీఓ బ్యాటరీస్ ఎక్కువ వాడుతుంటారు.